ప్రాచీన కళ సంస్కృతికి సంబంధించిన గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే లోక్ మంథన్ పోస్టర్ను తార్నాకలో ఆయన ఆవిష్కరించారు. శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని, 22న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటి వరకు భోపాల్, రాంచీ, గౌహతిలో ఈ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్లో 4వ లోక్ మంథన్ జరుగుతోందని, అంతరించిపోతున్న ట్రైబల్స్ తమ జానపద సంస్కృతిని ప్రదర్శిస్తారని వెల్లడించారు. రేపు 21వ తారీఖు జరగబోయేటటువంటి లోక్ మంథన్ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. లోక్ మంథన్ అనేటటువంటి కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క నగరంలో జరిగేటటువంటి కార్యక్రమం. ముఖ్యంగా భారతదేశంలో అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం. దాదాపు 200 పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ, వారి ఆహార పద్ధతులు, వారి యొక్క సంగీతము, వారి నృత్యాలు, వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి లాంటి ఒక సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని 2016లో మొదలుపెట్టారు. రేపు హైదరాబాద్ నగరంలో 2 సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. నవంబర్ 21 తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం 10 గంటలకు శ్రీ వెంకయ్య నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. రెండో రోజు ద్రౌపది ముర్ము గారు, మన దేశ రాష్ట్రపతి, ఒక ట్రైబల్ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మన దేశ రాష్ట్రపతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ నగరం దాదాపు 200 పై తెగలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 4 రోజులు 21వ తారీఖు 24 వరకు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మేధావుని, అదేవిధంగా సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ తరఫు నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు అన్ని ప్రాంతానికి వచ్చినటువంటి ఒక ఏవైతే డెలిగేట్స్ ఉంటారో దాదాపు 5,000 మంది డెలిగేట్స్ వస్తున్నారు. 200 టీమ్స్ వస్తున్నారు డ్యాన్స్ కోసం. అందరినీ మనోరంజనం చేసేటటువంటి ఒక వారందరినీ ఈ యొక్క కార్యక్రమంలో వస్తారని చెప్పేసి కోరుతూ, మరి మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రావాల్సిన హైదరాబాద్ ప్రజల్ని నేను ముఖ్యంగా కోరుతున్నాను. శిల్పారామంలో 21వ తారీఖు 10వ తారీఖు నాడు వెంకయ్య నాయుడు గారి యొక్క చేతులతో ఇనాగ్రేట్. దీనికి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ శ్రీ మోహన్ జీ భగవత్ గారు వస్తున్నారు. వారు ఈ పూర్తిగా 4 రోజులు అక్కడే ఉంటారు. మరి వారి యొక్క సమక్షంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతదేశ ఒక సంస్కృతి యొక్క ప్రదర్శన ఇక్కడ ఉంది కాబట్టి మీకు మీడియా వారిని ఈ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ కూడా